పాకిస్తాన్ జట్టుకి సంబంధించినటువంటి చిత్ర విచిత్ర పరిణామాలు ఒకటొకటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఒకటి, వాళ్ళు ఓపెన్ బిహేవియర్ అందరి కళ్ళకి కనబడింది. అదే సందర్భంలో వాళ్ళ ఫెయిల్యూరు అందరి కళ్ళకి కనబడింది. ఇప్పుడు దొరికిపోయినటువంటి పాయింట్ ఏంటంటే ఏది సూర్యకుమార్ యాదవ్ వచ్చేటప్పటికి మేము మీ దగ్గర కప్పు తీసుకోమన్నాడు. నక్వీ అనేటటువంటి ఆయన ఏషియా క్రికెట్ కంట్రోల్ బోర్డు చైర్మన్, అట్ ద సేమ్ టైం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్. అతని నుంచి మేము తీసుకోము, వేరే వాళ్ళతో ఇప్పించమంటే ఇప్పించలేదు. అలా ఇవ్వకుండా చెయ్యడం అన్నటువంటి పాకిస్తాన్ కెప్టెన్ సూచన మేరకే నక్వీ చేశాడు అన్నటువంటి పాయింట్ ఒకటి ఇప్పుడు బయటకు వచ్చింది. నెంబర్ 1, వాడు చివరికి పాకిస్తాన్ జట్టుకి సంబంధించినటువంటి ఇదే భారత జట్టు గెలిచినప్పుడు ఇచ్చే కప్పు దగ్గర నుంచి మెడల్ దాకా తీసుకుని వాడి హోటల్కి పోయాడు. ఇదంతా వాళ్ళ కెప్టెన్ వ్యవహారం చెప్పిన దాని మీదనే అన్నటువంటి మరొక పాయింట్ వెలుగులోకి వచ్చింది. మూడవది ఏంటయ్యా అంటే, పాకిస్తాన్ జట్టు ఇప్పుడు మన సూర్యకుమార్ యాదవ్ వచ్చేటప్పటికి తను ఈ మ్యాచ్ల్లో సంపాదించినటువంటి డబ్బులు ఏది సైన్యానికి ఇస్తానన్నాడు. దానికి బదులుగా వాడేమంటాడు, వాళ్ళ కెప్టెన్ వచ్చేటప్పటికి పహల్గాం బాధితులకి ఇస్తానంటాడు. అంటే ఏంటి, ఇదే సింధూర్, ఆపరేషన్ సింధూర్ బాధితులు అంటే ఎవరు? ఆపరేషన్ సింధూర్ బాధితులు తీవ్రవాదులు. వాళ్ళనే కదా పేల్చేసింది, వాళ్ళనే కదా చంపేసింది. ఎందుకంటే సైన్యం చచ్చిపోయారు వాస్తవంగా, దాదాపు 200 మంది దాకా. కానీ అది బయట పెట్టట్లేదు వాళ్ళు. కాబట్టి ఇప్పుడు ఎవరికి ఇస్తాడు? తీవ్రవాదులకు ఇస్తాడా? లష్కరే తోయిబా, జైషే మహమ్మద్కి. తద్వారా మరొకటి దొరికిపోయినట్టయింది. ఇంకొకటి వచ్చేటప్పటికి అక్కడ వీళ్ళు మాత్రం ప్రైజ్ ద తీసుకున్నారు. చెక్కును చూస్తారు కదా, ఏది డమ్మీ చెక్కు, అది ఇసిరేశాడు. కానీ ఆ చెక్కు, ఒరిజినల్ చెక్ మాత్రం చక్కగా పట్టుకుపోయి అకౌంట్లో వేసుకున్నారు అన్నటువంటిది ఇప్పుడు తాజాగా తేలింది. కాబట్టి వాళ్ళ పబ్లిక్నే చీట్ చేస్తున్నారన్న విషయం ఇప్పుడు నెట్లో చర్చకు వచ్చింది.